Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. తర్వాత 2 సమూయేలు 23వ అధ్యాయం. సో ఇక్కడ ఒక 37 దావీదు యొక్క యోధులను గురించి రాయబడింది. సో మొదటి సమూయేలు గ్రంథంలో అతడు సౌలు చేత తరమబడుతున్నప్పుడు ఇంటి నుంచి పారిపోయినప్పుడు అతనితో పాటు అతని దగ్గరికి 400 మంది చేరతారు. తర్వాత ఇంకొక 200 మంది వస్తారు, 600 మంది అవుతారు. ఈ 600 మంది దావీదుకి రాజ్యం లేనప్పుడు అతడిని రాజుగా గుర్తెరిగి అతడిని వెంబడించిన వారు. వారిలో ఆ 600 మందిలో 37 యోధులుగా ఎంచబడ్డారు. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి రాజ్యం అధికారం లేకపోయినప్పటికీ ఆయనను మనం రాజుగా గుర్తెరిగి ఆయన అధికారం కింద జీవిస్తూ శరీరము లోకము నుంచి ప్రత్యేకపరచబడుతూ జీవించిన వారని అర్థం. వారిలో 37 యోధులుగా ఎంచబడ్డారు. ఆ 37లో ఇంకా కొంతమంది విశిష్టంగా రాయబడ్డారు. వాళ్ళని గురించి 14వ వచనం నుంచి ఉంది చూడండి. 2 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం. దావీదు దుర్గములో ఉండెను, ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించిదనని అధికారితో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి నొల్లకుండెను. ఆ 3 బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. మిగిలిన వాళ్ళు చాలామంది చాలా కార్యాలు చేశారు, కానీ ఈ 3తోటి ఎవరు కూడా సములుగా ఎంచబడలేదు. కనుక బహుమానం పొందే వాళ్ళలో కూడా ఎవరైతే ఈ అమూల్యత, రాజు యొక్క విశిష్టతను తెలుసుకున్నారో ఆ రాజుకి వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు, శత్రువుని ఓడించారు. రాజు యొక్క కోరిక ప్రకారం బెత్లెహేములో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వానికి ఇచ్చాడు రాజుకి. అంటే రాజు యొక్క అభిష్టాన్ని గుర్తెరిగి రాజు అధికారితో పలికాడు దావీదు, వీళ్ళకి చెప్పలేదు. కానీ వాళ్ళు విన్నారు. విని రాజు యొక్క కోరికను తీర్చడానికి తమ ప్రాణాలను తెగించి జీవించిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే మనం రాజు మనకు అనుగ్రహించబోయేటువంటి వాటిని విశేషంగా ప్రేమించి మన హృదయంలో భద్రపరుచుకొని జీవించడం అనేటువంటిది అభ్యాసం చేస్తామో, అప్పుడు వారికి కలిగినటువంటి ఘనతను దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాని తరువాత మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు, అంటే 1000 సంవత్సరాల పరిపాలనలో మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అంటే ఇక్కడ నిత్య జీవం అంటే మాటకు అర్థం పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని ఇక్కడ చెప్పబడినటువంటి దానిలో. కనుక ఎవరైతే ఇప్పుడు ఆ ఉపమానంలో చెప్పబడినటువంటి వర్తకుని వలె వారందరూ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి అపోస్తులు, తర్వాత ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సూచన ప్రకారంగా ఆయన కోరిక మేరకు వీటన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి మనసు కలిగిన వారందరికీ కూడా ఇక్కడ 100 రెట్లు, తర్వాత పరలోక రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటుగా మహిమలో
కలిగిన ఆధిక్యత మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు.